దర్శన్ మరియు శరణ్య ఇద్దరు బయటకు వస్తారు. వచ్చి కారు దగ్గరికి వెళ్తే దర్శన్ ఏం చేస్తాడు, కారుని అలా చూస్తాడు. చూసినప్పుడు శరణ్య అంటుంది కదా, ఏంటండి అని చెప్పేసి అని అంటే, కార్ టైరు పంచర్ అయినట్టుంది శరణ్య అని చెప్పేసి దర్శన్ అంటాడు. అప్పుడు శరణ్య అంటుంది కదా, సరదాగా మనం నడుచుకుంటూ వెళ్దామా అండి అని చెప్పేసి అంటే, అప్పుడు దర్శన్ ఉండి సరే ఓకే వెళ్దాం పదా అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఇద్దరు సరదాగా నడుచుకుంటూ బయటకు వెళ్తుంటే పైనుంచి అనన్య వాళ్ళిద్దరిని చూసి కుళ్ళుకొని అంటుంది కదా, మీరిద్దరు అలా వెళ్తున్నారు కదా, నా పిచ్చిని వాడుకొని మీ ఇద్దరిని లేపేస్తే ఎలా ఉంటుంది అని అనుకొని అక్కడి నుంచి కారు తీసుకొని వాళ్ళ వెనకానే వెళ్ళిపోతుంది. శరణ్య దర్శన్ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తారు. వాళ్ళ వెనకాల కారు తీసుకొని అనన్య యాక్సిడెంట్ చేయడానికి వెళ్తుండగా మధ్యలోకి రోహిత్ బైక్ తీసుకొని వస్తాడు. అప్పుడే అనన్య స్పీడ్ పెంచి యాక్సిడెంట్ చేయబోతుంటే రోహిత్ మధ్యలోకి రాగానే రోహిత్ని గుద్దగానే కింద పడిపోగానే వెనకకు తిరిగి ఏంటా సౌండ్ అని శరణ్య మరియు దర్శన్ చూస్తే రోహిత్ కింద పడి ఉంటాడు. అప్పుడే శరణ్య అంటుంది కదా, బావగారు అని అరుస్తుంది. వెంటనే దర్శన్ కూడా అన్నయ్య అని చెప్పేసి అరుస్తారు. ఇద్దరు షాక్లో రోహిత్ని చూస్తారు. రోహిత్ కింద పడి ఉంటాడు. అప్పుడే అనన్య ఏం చేస్తుందంటే కార్ల నుంచి దిగకుండా అలానే షాక్ అయ్యి అలానే చూస్తూ ఉండిపోతుంది. అసలు రోహిత్కి ఏమవుతుంది, నిజంగా దెబ్బలు బాగా తగులుతాయా, లేకపోతే సరే అనన్యకు పట్టిన పిచ్చి వదులుతుందా, లేకపోతే తెలిసిన ఆనంద ఏం చేస్తుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.